ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్ స్పీడ్ కూడా క్వాంటమ్ స్పీడ్ లో ఈ గవర్నమెంట్ ముందుకు పోతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మీరున్నారు, సచిన్ గారు ఒక మాట అన్నారు. ఆయన జీవితంలో ఆయన తండ్రి ఏ విధంగా ఇన్స్పైర్ చేశారో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడుండే విద్యార్థులకి, పూర్వ విద్యార్థులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, రోజులు మారాయి. సాధారణమైన వ్యక్తులం అసాధారణమైన శక్తిగా తయారయ్యే శక్తి సామర్థ్యం మనకుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నాలెడ్జ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ, స్టార్టప్ల కాలం, దానిపైన దృష్టి పెట్టండి. యూనివర్సిటీ అంటే కేవలం డిగ్రీ పట్టాలు ఇచ్చే విద్యా కేంద్రాలే కాదు, సమాజాన్ని ప్రభావితం చేసి ఆవిష్కరణలకు వేదిక కావాలి. పారిశ్రామిక రంగానికి యూనివర్సిటీ అనుసంధానం కావాలి. అప్పుడే మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలి. దానికి సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని వైస్ ఛాన్సలర్ గారు కోరుతున్నాను, ఏయూకి బ్రాండ్ ఉంది. మీరు అడిగితే ప్రపంచంలో ఉండే యూనివర్సిటీలన్నీ మీతో ఎంఓయూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, భాగస్వామ్యం అవుతారు. రేపు రాబోయేలో 100 దేశాల నుంచి స్టూడెంట్లు మన ఏయూలో చదివే రోజు తొందరలోనే వస్తుంది. రెండోది, సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో, నాలెడ్జ్తో సంపదకు సృష్టించే మార్గదర్శకులుగా మీరు తయారు కావాలి. ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఆంధ్ర యూనివర్సిటీ ఎంతమందిని తయారు చేయగలుగుతారో అది మీ మీద ఆధారపడుతుంది. ఇక్కడనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడే పెట్టాం. భవిష్యత్ అంతా డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ రంగాలదే. అందుకే దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, పిల్లలకు పేరెంట్స్ ఇచ్చే ఆస్తి చదువు. చదువుతో ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం వారికి వస్తుంది. మీ క్యాంపస్ చూస్తే ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పినట్టు నాకు కూడా చాలా అసూయ కలుగుతుంది. సుందరమైన ప్రాంతం ఈ యొక్క ఏయూ యూనివర్సిటీ. మీకేదైనా స్ట్రెస్ ఉంటే సచిన్ గారు చెప్పినప్పుడు పక్కన దిగి సముద్రం పక్కనకెళ్లి ఒకసారి ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేస్తే ఎక్కడ లేని శక్తి మీకు వస్తుంది, దాంట్లో సందేహం లేదు. బ్యూటిఫుల్ క్యాంపస్, మీరందరూ అదృష్టవంతులు. నాకు అనిపిస్తా ఉంది, మళ్ళా ఇక్కడ చదువుకుంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఈ విశ్వవిద్యాలయం భావితరాల నాయకుల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మీ మంత్రి గారు 250 కోట్లు అడిగాడు. నేను ఒకటే మీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఆ టార్గెట్ మీరు ఆలోచిస్తే ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలో టాప్ 5 లో ఒకటి కావాలని నా ఆకాంక్ష. దానికి రాత్రింపగళ్ళు చేయాలి. ప్రపంచంలో టాప్ 100లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. దీనికోసం డబ్బులు కూడా కావాలి. అందుకే నేను అనౌన్స్ చేస్తున్నా, 500 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం.
మా మల్లికార్జునరావు గారు లేచి చప్పట్లు బాగానే కొట్టాడు. మల్లికార్జునరావు గారు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లారస్ సత్యనారాయణ గారు, అందరూ వ్యాపారస్తులున్నారు. మీ అందరికీ అప్పచెప్తున్నా, ప్రతి ఒక్క విద్యార్థి ₹1 కాంట్రిబ్యూట్ చేసి మరో 500 కోట్ల రూపాయలు కార్పస్ అభివృద్ధి కావాలి. సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడుండే తమ్ముళ్ళు ఏంటని అడుగుతున్నా. ఇక్కడ మా ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరూ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నారు. ఇక్కడుండే మోహన్ రెడ్డి గారు, ఇక్కడుండే మల్లికార్జునరావు గారు, లారస్ సత్యనారాయణ గారు, మీరు అనుకుంటే ఇది సాధ్యం చేస్తామని వాళ్ళకందరికీ హామీ ఇమ్మని కోరుతున్నా. తప్పకుండా సంకల్పం ఉంటే 100 సంవత్సరాలు చరిత్రలో చెప్తున్నా, మళ్ళీ ఇది రాబోయే 100 సంవత్సరాల్లో మరొక చరిత్ర క్రియేట్ చేసి భారతదేశంలోనే